బాగున్నా కదండి. నిర్మాణకి ఘనత మహిమ ప్రభావాలు యుగములు కలుగుగాక. దేవుడికి అనుకూల సమయాన్ని అనుగ్రహించి పరదేశంలో ఉండి కూడా ఆయన సన్నిధానం వచ్చినానికి ఎంతో మేలు చేసి దినవంతుడు పని చేసుకుని మరి కష్టపడి వచ్చిన మన ప్రియ సహోదరులు ఉన్నారు. వారి పట్ల దేవుడు కార్యం చేసి ఆయన సన్నిధిని అనుభవించిన దృష్ట వారికి దేవుడు చిరకాలను అనుగ్రహించిన గాక. వారు చేసిన ప్రతిదానికి దేవుడు రెట్టింపు భాగ్యం నుంచి సత్కరించిన గాక. మన పరిశుద్ధ నుంచి పిల్లలు గతించిన 2 వారాల క్రితం మనం ధ్యానించుకున్న అంశం నుంచి కొన్ని మాటలు, విలువైన మాటలు ఈ దానికి కొనసాగింపుగా మనం ముందుకెళ్దాం. పిల్లలు హెబ్రీయుల ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు మనం చూసుకుని ముందుకెళ్దాం. పిల్లలు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అంటున్నట్లు. గతించిన వారంలో కంటే ముందు వారం, గత వారం కాకుండా అంతకుముందు వారము ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి కొన్ని మాటలుగా మనం కొన్ని పాఠ్యాంశాలుగా, కొన్ని అధ్యాయాలుగా, కొన్ని సందర్భాన్ని మనం ఆలోచిస్తూ ప్రకటన గ్రంథంలో ముందుకు వెళ్తున్నాం. పిల్లలు ఈ సందర్భంలో మరి గతించిన వారంలో విన్నాం కాబట్టి కొన్ని మాటలను ముందు చెప్పి మనం ముందుకు వెళ్తాం. పిల్లలు ఇక్కడ ఒక స్త్రీ ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఆ స్త్రీకి తనకున్న ఆధిక్యతను తెలియజేస్తున్నాడు. ఆకున్న చంద్రుడు కనబడుతున్నాడు, నక్షత్రాలు కనబడుతున్నాయి. ఆమెను గొప్పగా వర్ణిస్తున్నాడు. ఏ రీతిగా వర్ణిస్తున్నాడంటే గొప్ప సూచన ఎక్కడ కనబడిందంట? పరలోకమందు కనబడిందంట. ఎక్కడ కనబడిందంట? ఈ సూచనలు ఎక్కడ కనబడినా జరగబోయే ప్రతిదీ కూడా గతించిన కొన్ని నెలల గురించి మనం మాట్లాడుకోవడం. ప్రతిదీ కూడా సూచనలు ఎక్కడ కనబడినా జరగబో ప్రతి సంఘటన ఎక్కడ జరగబోతుందంట? భూమి మీదే జరగబోతుంది. తెగులైనా, విపత్తైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, హింసలైనా ఎక్కడ జరుగుతాయి? పరలోకంలోనే జరుగుతాయి కదండి. భూమి మీదే జరుగుతాయి. అంటే ఎలాంటి సూచనలు వచ్చినా అది జరగబోయేది అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే భూమి మీదే జరుగుతుంది. భూమి మీద జరుగుతుందనే మాట గతించిన కొన్ని నెలలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది వర్ణించే విధానంలో వేరైనా సంఘటనలన్నీ కూడా భూమి మీదే జరుగుతాయి. ఆ జరిగే సంఘటన గురించి చెప్తున్నాడు. పరలోకంలో ఒక సూచన కనిపించిందట. అంటే సూచనగానే ఎందుకు తీసుకుంటా అంటే కొన్ని సందర్భాలు మనం గతించే వారిని కూడా విన్నాం. కొన్ని జరిగిన సంఘటనలు కూడా భక్తుడు రాశాడు, జరుగుతున్న వాటిని కూడా రాశాడు, జరగబో వాటిని కూడా సూచించి మరి ప్రస్తావన తీసుకొచ్చిన వారు ఎవరు రాశారైనా? యోహాను. దర్శన రీతిగా ఆయన చూస్తున్నాడు. అదే విషయాన్ని సమాజానికి ఆలోచన సంఘాలకి కాదు, నేటికి రాసే సమాజానికి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మాట చెప్తూ ఏమంటాడంటే ఆ సూచన ఏంటంటే సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ అంటున్నట్లు. ఎలాంటి ధరించుకుందంట? సూర్యుని ధరించుకుందంట. సూర్యుడిని ఎవరు సమీపించలేరు. అలాంటి ఆ తేజస్సు కలిగిన ఆ సూర్యుడిని ఈ స్త్రీ ధరించుకుందంట. అంటే చాలా పవర్ఫుల్ అని మనకు అర్థమైపోతుంది. గతించిన దినంలో ఇంకా చాలా అద్భుతంగా మాట్లాడుకున్నాం, ఎక్కువసేపు మాట్లాడుకున్నాం దాని గురించి. సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు కూడా ఉన్నాడంట. పిల్లలు అంటే ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే వాటిలలో 3 ముఖ్యమైన కనబడుతూ ఉంటాయి. అదే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఆ మూడింటిని ఈమె తన హస్తగతంలోకి తీసుకొచ్చినట్టు కనబడుతుంది. సూర్యుని ధరించుకుంది, చంద్రుని సాక్షాత్తు పాదాల కింద పెట్టేసింది, నక్షత్రాలు తన కిరీటంగా ధరించుకున్నాడు. అంటే చాలా ఆధిక్యత కలిగింది, గొప్పది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతే కదండి. కిరీటం పెట్టుకున్నాడు అనుకోండి, చాలా పవర్ఫుల్, ఆయన కింగ్ అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. ఆ కిరీటంలో పెద్ద కిరీటం అయింది అనుకోండి, చక్రవర్తి ఏమో అందరు రాజుల కంటే, సామంతుల రాజుల కంటే కూడా ఆధిపత్యం కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. అలాంటి నక్షత్రాలు పొదిగింది, చంద్రుడిని తన కాళ్ళ కింద పెట్టుకుంది, పాదాల కింద పెట్టుకుంది. సూర్యుని సాక్షాత్తు ధరించుకుందంటే మహిమ ప్రభావాలు తనకు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓవరాల్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే చాలా పవర్ఫుల్ వ్యక్తి అని, క్యాండిడేట్ అని మనకు అర్థమవుతుంది. అలా అనుకున్న తరుణంలోనే వెంటనే ఒక సంఘటన జరుగుతుంది. కింది పిల్లలు, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడవచ్చు, ఆ నొప్పులకు కేకలు వేసు. అంటే ఎంత పవర్ఫుల్ అనుకున్నామో అందరి స్త్రీలాగానే ఉంటుందేమో అనుకుంటే కాదంట. ఈమె చాలా పవర్ఫుల్ అన్నాడు. ఎందుకంటే సూర్యుని ధరించుకుంది, చంద్రుని పాదాల కింద పెట్టుకుంది, నక్షత్రాన్ని కిరీటంగా పెట్టుకుంది. చాలా పవర్ఫుల్ అనుకునే ఒకే సందర్భంలో వెంటనే సర్వమానవాళ్ళలో స్త్రీలందరూ పడే వేదనలు, కేకలను, ఆ ప్రసవేదన ఈ స్త్రీ కూడా పడుతుందంట. అంటే ఒకేసారి ఏంటంటే అలాంటి కోపం చెందిన స్త్రీయే కానీ తనకు కొద్దిగా ఆధిక్యత ఎక్కువ ఉంది, అందరిలో కంటే ఆధిక్యత ఎక్కువ ఉందనే మాట మనకు అర్థమవుతున్నాయి. అలా మాట్లాడుతూ ఏమే ప్రసవేదన పడిందని గర్భిణి ప్రసవేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయించుండెను అన్నట్టు. ఈ స్త్రీ ఎవరు కాదు అని గతించిన కొన్ని మాటలు మనం విన్నాం పరమ గీతంలో.
అలాగే యెషయా గారు మాట్లాడారు, ఇర్మీయా గారు మాట్లాడారు. మనకు మీకా గ్రంథంలో కూడా కొన్ని ప్రవచనాలు చూసుకొని మనం ముందుకెళ్ళాం. పరమగీతంలో ఒక మంచి మాట చూసుకొని ఈరోజు వాక్య భాగాన్ని మనం కంటిన్యూ చేద్దాం కదా. 1వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాను. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అంటాడు. యెరూషలేము కుమార్తెలారా అంటే ఎవరు? యెరూషలేము కుమార్తెలారా అంటే ఎవరు? యెరూషలేముని ఎవరు? ఇశ్రాయేలు, యూదులు, ఇశ్రాయేలు. మనకు ఆ ప్రస్తావన బాగా కనబడుతుంది. యూదులు, ఇశ్రాయేలు దేన్ని చేసుకున్నారు? యెరూషలేమును వారు దాని కేంద్ర బాధితంగా చేసుకుని దాని ద్వారా ప్రజలు అక్కడే మనలో కొనసాగితే జీవనాన్ని కొనసాగించారు. వారికి ముఖ్య పట్టణం ఏదైనా ఉందంటే యెరూషలేము, అంటే యూదులకు యెరూషలేముగా ప్రాధాన్యత వచ్చింది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారములను, సొలొమోను నగరు తెరలను నేను సౌందర్యవంతురాలను అంటున్నాడు. అంటే ఆ స్త్రీ చాలా గొప్పది అని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు తనకు తానే యూదుల్లో నుంచి కొందరికి చెప్తున్న మాట అంటే యెరూషలేముకు వార్తలు తెలియజేస్తుంది, నేను గొప్పదాన్ని అని. అంతే కదండి. మనకు ఒక్కొక్కప్పుడు అంటున్నారు, మన సంఘంలో అప్పుడప్పుడు ఒక మాట వచ్చేసింది అనుకోండి, ఎవరైనా ఒక మాట అన్నారు అంటే సంఘంలోనే ఒక స్త్రీని ఒక మాట అన్నారు. ఆ స్త్రీ అనుకుంటుంది, మీరు ఎలాంటి వాళ్ళు, నేను అలాంటి దాన్నే, నేను తక్కువ కాదన్నట్టుగా మనం ఎలాగైతే మనం మాట్లాడుకుంటామో, పౌలు గారు ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా మీరు తక్కువ, నేను చాలా తక్కువనే, కానీ ఏమాత్రం కూడా అపోస్తలులలో తక్కువైన వాడను, లేచి మాత్రం తక్కువైన వాడను కాను. కానీ తగ్గింపు విషయంలో నిజంగా అపోస్తలులతో ఎక్కించుకోవడానికి నేను అనుకుని కాను అంటాడు. కానీ అలాంటి పోటీతత్వమే అతను తక్కువగా చూసినప్పుడు అన్న మాట ఏంటంటే, నేను అపోస్తలులతో పోల్చుకుని నేను ఏమాత్రం లేచి మాత్రం నేను తక్కువైన వాడను కాను. ఎందుకంటే కడపటి అపోస్తలు నాకును ప్రభు దర్శించేశాడు, నాకు అలాంటి దర్శనం కలిగింది, నేను అలాంటి ఆధిక్యత కలిగిన వాడిని అని ఎలాగైతే చెప్పుకుందాం. ఈ స్త్రీని తక్కువగా చేసినప్పుడు అంటే యెరూషలేము, ఇశ్రాయేలుని, యూదుల్ని తక్కువగా చూసినప్పుడు ఆ యూద జాతి గురించి మాట్లాడుతూ, ఈ యూదుల సమాజం గురించి మాట్లాడుతూ ఆ స్త్రీ ఏమంటుందంటే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లదానను చిన్న చూపు చూడవద్దు. ఎందుకు నల్లదైన దానిలో కింది చెప్తుంది చూడండి, చిన్న చూపులు చూడకండి, నేను ఎండ తగిలిన దానను అంటాడు. ఏమైందంట? ఈ మధ్య బాగా వింటర్ సీజన్ వచ్చేసినప్పుడు మధ్యలో ఎండలు ఉండేవి. ఏమైందంటే మొక్క మొదట అలవచ్చుకున్నారంటే అయ్యో బయట పండేనని అంటాం. అంటే ఆ మాట మనకు అర్థం అవడానికి అప్పుడప్పుడు పిల్ల సియోను అన్న యెరూషలేము నివాసులే, యెరూషలేము కుమార్తెలన్న ఇశ్రాయేలు యూద జాతులకు చెందినవారు. తను ఆ ప్రస్తావన తీసుకొని వస్తూ, నేను ఎందుకు నల్లదాను, నేను ఎందుకు నా మీద ఆధిపత్యం, ఎందుకంటే నేను బానిసత్వంలో ఉన్నదాన్ని. మనం తీసుకునే విధానం అంతా కూడా ఇశ్రాయేలు యూదుల గురించి ప్రస్తావన రావాల్సిందే. నా మీద ఆధిపత్యం వరకు ఉంది, అలానే నేను తక్కువైన వాడిని కాదు, దేవునిలో ఎన్నికైన దాన్ని. నేను బానిసత్వంలో వెళ్ళినంత మాత్రం దేవుడు నన్ను విడిచిపెట్టినవాడు కాదు. ఆయన ఎన్నికలలో, ఆయన ప్రణాళికలు నేను ఉన్నదాన్ని. నేను నల్లదాన్ని అన్నప్పుడు నన్ను చిన్న చూపు చూడదు. నేను బానిసత్వంలో ఉన్నాను, నేను దేవుని ప్రశాంతమే. నేను యెరూషలేములో నివసించను, దేవుని సొత్తనమే. కానీ ఎప్పుడైతే తను తక్కువ చేసి మాట్లాడుతుందో, యెరూషలేములో ఉన్న ఈ యూదులకు వచ్చిన ప్రస్తావన తన స్త్రీ ఎత్తి మరీ మాట్లాడుతుంది. అంటే సియోనున్న యెరూషలేము కుమార్తెలైన ఎవరి గురించి మాట్లాడుతుంది? యూదుల గురించి, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నమాట. అలాగే పరమగీతంలో ఉన్న మాట చివరి అధ్యాయము 5వ వచనము, అలాగే 6వ అధ్యాయము 10వ వచనం గతించిన వారిని మనం మాట్లాడుకున్నాం. 8వ అధ్యాయం 5వ వచనం, చివరి అధ్యాయం 5వ వచనం చదువుకొని ముందుకెళ్దాం కదా. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవరి అంటున్నాడు. అలాగే 6వ అధ్యాయం 10వ వచనం, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై, యూయిక సైన్య సమీకర రూపిణియకు. ఈమె ఎవరు అంటే మీరు ఏమంటారు? ఎవరంటారు? అందరికీ తెలిసిన మాట, ఆమె ఎవరో కాదు, ఇశ్రాయేలు. ఎందుకంటే ఎవరి మీద ఆనుకుని వాళ్ళు వచ్చారు అరణ్య మార్గంలో? దేవుని మీద అడుగున దేవుని మీద ఆధారపడి వచ్చిన వారు పిల్లలు. వారికి ఇంకా వస్త్రము పాత గిల్లలేదంటారు, చెప్పుల వారు తెగిపోలేదంటారు, కాలు వాపులు రాలేదంటాడు, గద్ద రెక్కల మీద నడిపించినట్టుగా దేవుడు వారిని నడిపించాడు. ఎందుకంటే ఆధారపడింది ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడి వచ్చేసారు. అందుకనే వారు ఎవరో కాదు, ఆ స్త్రీ ఎవరో కాదు. ఎలాంటి ప్రభావం అంట? సంధ్యారాగం చూపట్టు చంద్రబింబం అందము కలిగి, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు కలిగి అంటున్నాం. సూర్యుల్లో మచ్చని మనం కనుగొనలేదే, చంద్రుల్లో ఆయన మచ్చ కనుగొంటారేమో అని లోకార్థంగా లోక కవులు వర్ణించినట్టుగా సూర్యుల్లో మచ్చ మనం కనుగొనలేమంటాం. అలాంటిది ఇశ్రాయేలులో ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నప్పుడు, వారు కొత్తగా కనినప్పుడు, దేవుడు ప్రసంగంగా ఏర్పరిచినప్పుడు వాళ్ళు మచ్చలు అంటూ ఏది కనిపించలేదు పిల్లలు. కాలక్రమేణా స్థిరపరచబడిన తర్వాత ఎవరు?
ఇశ్రాయేలు స్థిరపరచబడిన తర్వాత వాళ్ళు లోపాలు దోషాలు దేవుడు కనుగొన్నాడు. కానీ కనుగొనగల ముందు వారు మొర పెట్టినప్పుడంట నిజంగా ఒక తల్లి తన బిడ్డ అంటే పసిపాలు తాగే బిడ్డ ఏ రీతిగా నిర్మలంగా ఉంటుందో ఇశ్రాయేల్ మనసు కూడా దేవుని మీద అంత నిర్మలంగా ఉండేదంట. వారు ప్రస్తావన ఇస్తే ప్రార్థిస్తే బహుశా మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందో లేదో, కానీ వారు ఎలాంటి పరాయి దేశం నుండి ప్రార్థించినా, అరణ్య మార్గం నుండి ప్రార్థించినా, కఠినమైన ఐగుప్తు బానిసత్వం నుండి ప్రార్థించిన మొర దేవుని సన్నిధికి చేరేదంటండి. ఏమంటే అంత ఇంత మాట కాదండి. మన మాట బహుశా మన మేనేజర్ కానీ, మన యజమానుడు కానీ, మన షేక్ కానీ వినకపోవచ్చు. అలాంటిది దేవుడు వినాలంటే అది మామూలు మాట కాదండి. వారు ఏ మొర ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా కానీ ఆయన మొర పెడుతుంటే, వారు మొర పెడుతుంటే దేవుడిని వినేవాడంట. ఆకాశం ఉందన్న దేవుడు, అరణ్య మార్గం ఉన్న దేవుడి మీద ఆధారపడి వచ్చిన ఈమె ఎవరు అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలు అంటున్నాం. మరి ఎవరిని కన్నారు? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలు కన్నారు. అందుకని రోమన్ రాసిన పత్రికలు మనం చూసుకున్నాం ఆ మాట. అర్చనలు, యాచనలు, యాజకత్వం ఇవన్నీ కూడా ఎవరు అంటే ఇశ్రాయేలు. వీరిలో నుంచి క్రీస్తు పుట్టిన అంటాడు. ఆ మాట చూడండి. 8వ అధ్యాయం పితరులు వీరి వారు శరీరమును బట్టి సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పిల్లలు వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానములు, అర్చనాచారాలు, వాగ్దానాలు వీరిలో పితరులు వీరి వారు. క్రీస్తు ఎవరు పుట్టారు? క్రీస్తు ఎవరు పుట్టారు? యూదులో నుంచి, ఇశ్రాయేలు నుంచి వచ్చాడు. కాబట్టి ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలు. ఆమె గర్భిణివై ప్రసవేదన పడుతూ నొప్పులు పడుతూ కన్న కుమారుడు ఎవరై అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతే కదండి. ఆయన్ని తీసుకొని రావడానికి దేవుని యొక్క ప్రణాళిక అంత ఇంత కాదు. అన్నిలో నుంచి ఒక జనాన్ని ఏర్పాటు చేశాడు. వారు వాగ్దాన పుత్రులుగా ఇస్సాకు సంతానం నుంచి వచ్చిన వారు. ఇస్మాయిల్నే దేవుడు ఏర్పాటు చేయాలనుకుంటే చేసుకునేవాడు. కానీ వాగ్దాన పుత్రుడు కావాలని అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు పుత్రుల్లో నుంచి అందులో 12 గోత్రాలను ఏర్పరచుకున్నాడు. 12 గోత్రాలే నాకు స్పెషల్ అన్నాడు. ఆ 12 గోత్రాల నుంచి మళ్ళీ కాలక్రమేణా వచ్చే ప్రతి తొలుచును నాదన్నాడు. మళ్ళీ కాలక్రమేణా ఎలా మార్పులు తీసుకొచ్చాడంటే యాజకత్వం చేసే వాళ్ళ నుంచి లేవీలో నుంచే ప్రథమ లేవీని నావారు అన్నాడు. ఆ లేవీలో నుంచి మళ్ళీ ఏంటంటే ఒక ప్రథమైన ఫలమే నాదన్నాడు. కాలక్రమేణా ఎలా తీసుకొచ్చేసాడంటే మళ్ళీ ఆ ఇశ్రాయేలు నుంచి యూదుల్లో లేవీలో నుంచి మోషే అహరోనుల సంతానం అన్నాడు. మోషే అహరోనుల సంతానం తర్వాత ఫినెహాసు కుటుంబం అన్నాడు. కాలక్రమేణా ఏంటంటే నాకు యాజకత్వమే చేసేవారు కాదు. ఈ దత్తపుత్రతను బట్టి నిరంతరం స్తోత్రారుడైన ఆ యూదులో నుంచి రాజులో నుంచి నాకు రాజు కావాలనుకుని దావీదు గోత్రాన్ని స్పెషల్గా ఏర్పాటు చేసుకొని ఆయన బయటకు తీసుకొచ్చేసారు. ఒకప్పుడు పిల్లల కాలక్రమేణా రాజులలోంచి రావాలి. రాజు అయితే అంటే మళ్ళీ పరిపాలన చేసేవాడు రాజుల నుంచి రావాలి. ఆ రాజుల నుంచి వస్తున్న కాలంలో నుంచి సాతాను చర్య ఎలా ఉందో మనకు బాగా తెలుసు. మోషే గారి కాలంలో జరిగిన విపత్తు మనకు బాగా తెలుసు, మోషేని బయటికి రాకుండా చేయడానికి. అలా ఎస్తేర్ గారి కాలాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారందరూ కూడా చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత యూదులందరూ సంహరించడానికి ఆజ్ఞ వచ్చేసింది. ఆధారం అది 12వ నెల 12వ తేదీన నేను చంపాలనుకున్నారు. అందరు యూదులందరూ చంపిపోతే మరి క్రీస్తు ఎలా వచ్చేది అంటే ఇలా అన్ని ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే దేవుడు చివరిగా అల్టిమేట్గా ఎవరిని తీసుకొని బయటకు రావాలంటే క్రీస్తుని బయటకు తీసుకొని రావాలి. దానికి ప్రణాళికలన్నీ కూడా దేవుడు ఎలా ప్లాన్ చేస్తే ఇది జరగదంటూ ఉండదు. మనం అంటాం కదా, అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మనం ప్లానింగ్ చేయాలంటే ఆ ఊరికి వెళ్ళాలంటే వాళ్ళు బాగా స్కెచ్ బాగా వేస్తారండి అని అంటేవారు. వాడు మనవాడు చాలా చంద్రబాబు కంటే చాలా అదండి ఆయనలాగా మాట్లాడుతూ ఉంటాడని కొన్ని మాటలు మనం అప్పుడప్పుడు సేవకుల ద్వారా మనం వింటూ ఉంటాం. అంటే కానీ దేవుడి ప్రణాళిక ఎలా ఉందంటే మనకంటే ముందు తరాలను ఏర్పాటు చేసుకున్నాడు. దానికంటే ముందు అబ్రాహాంని ఏర్పాటు చేసి ఇలా తీసుకొని వస్తూ రాజుల చరిత్ర తీసుకొచ్చారు. కానీ రాజులందరూ ఏమైపోయారంటే చెరసాలకు వెళ్ళిపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. కాలక్రమేణా వారి వంశాభివృద్ధి కూడా లేకుండా అయిపోయింది. చివరికి ఏమనుకున్నా అంటే నేను యూదుల్లో నుంచి కూడా నేను రాజును తీసుకొని రాలేను, అందుకని మీ వంశం నుంచి ఏ రాజు రాడని చివరి రాజుతో దేవుడు ఖండితంగా మాట్లాడేస్తాడు. మరి ఎలా రావాలంటే కన్యక ద్వారానే రావాలనుకున్నాడు. తాను కూడా యూదురాలై ఉండాలనుకున్నాడు. అందుకనే మరియమ్మ గర్భాన్ని తీసుకొని వచ్చేసాడు కన్యక ద్వారా. అందుకని బెత్లెహేమ ఎఫ్రాతా అని మాట్లాడుతుంటాడు. అంటే ఏ ప్రాంతంలో రావాలంటే బెత్లెహేములోనే రావాలి. ఎఫ్రాతా అనేది దావీదుపురంలో ఉన్న ఒక గ్రామం. అది చిన్న స్వల్పకం, అందులో నుంచి రావాలనుకున్నాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక అలాంటిది. ఈ అర్చనాచారాలు ఇవన్నీ కూడా యూదుల ఈ ఇశ్రాయేలు దాంట్లో నుంచి క్రీస్తు రావాలి, క్రీస్తు వచ్చిండు అంటాడు. అందుకని ఆయన కనడానికి
ఇస్రాయేల్ పడిన శ్రమ అంత ఇంత కాదు పిల్లగా. మనం ఏంటంటే ఒకటే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరియమ్మనే కష్టపడింది అనుకున్నాం, కానీ దాని వెనుకల ఇస్రాయేల్ అందరి ప్రయాసము మనకు కనబడుతుంది. ఇలా ఆ స్త్రీ గొప్పతనాన్ని వర్ణిస్తూ అందరి స్త్రీలాగానే ఈమె కూడా ప్రసవేదన పడింది, నొప్పులు కలిగింది, చివరికి తన కుమార్ని కనేసిందంట. అలా కనిన తర్వాత మరి ఒక సంఘటన అక్కడ కనబడుతుంది చూడండి పిల్లగా.